లోకేమ్మా దినాలు గడిచిపోతున్నాయి. రోజు రోజు మనము ఒక స్టెప్ సమాధికి అన్నా లేకపోతే రాకడికన్నా సమీపం అవుతున్నామంట. మరి రోజు కన్నా రోజు మనము ఎట్లా సిద్ధపడాల, ఏ రీతిగా మనము ప్రార్థించాల అన్ని మనం వింటానే ఉన్నాము. మరి ఎంతమంది అది తీసుకొని ఆ రీతిగా సిద్ధపడుతున్నారో నాకైతే తెలీదు. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఎప్పుడో వస్తాళ్లే ఏసయ్యా అప్పుడు కల్లా చూద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉండద్దమ్మా. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో మనకి తెలీదు. మరణమే రావచ్చు, రాకడే రావచ్చు. కాబట్టి మన దగ్గర నుండి బైబిల్సే తీసివేయబడచ్చు. ఆన్లైన్ ఉండకుండా ఎవరు కూడా ఇట్లా ఆన్లైన్ లో ప్రీచ్ చేయకూడదనే ఆర్డర్స్ రావచ్చు. ఏమన్నా జరగచ్చు. అన్నిటికీ మనము శత్రువుకి మించిన జ్ఞానము అడుక్కొని దాని కొరకు మనము సిద్ధపడదాం. రాకడా ఒక్కసారి, ఆ తర్వాత తీర్పు. మరణం ఒక్కసారి, ఆ తర్వాత తీర్పు. కాబట్టి ఈ విషయాలు మనము ఎంతో సీరియస్ గా తీసుకోవాలా. ఎంతో మనము ఆశతోటి మరి భయముతోటి భక్తితోటి మనము సిద్ధపడాల. కాబట్టి ఈ దినమున వాక్యము దేవునికి లెక్క అప్పచెప్పుట. దేవునికి లెక్క అప్పచెప్పుట. దేనికి లెక్క అప్పచెప్పాలమ్మా? ప్రతి విషయంలో కూడా బిజినెస్ వాళ్ళని చూస్తే ఎంత లెక్కలు రాస్తా ఉంటారు. ఇది అది కలిసిందా లేదా, సరిగ్గుందా లేదా. బ్యాంక్ వాళ్ళైతే ఆఖరి పైసా వరకు కరెక్ట్గా ఉందా లేదా ఏంచి వాళ్ళకి ఇవ్వాల. ఏమన్నా తక్కువ వీళ్ళు పొరపాటు చేసి ఒక 100 రూపాయలు 200 ఎక్కువ ఎవరికో ఇచ్చేసి ఉంటారు. ఎవరు కట్టుకోవాలా? వాళ్ళే కట్టుకోవాలా, ఇచ్చిన వాళ్ళే కట్టుకోవాలా. ఆ లెక్క అక్కడ ఖచ్చితంగా ఉండాల. ప్రతి చిన్న విషయంలో ఎక్కడన్నా చిన్న కొట్టున్నా గాని ఏదున్నా గాని లెక్కలు చూసుకుంటుంటారు. లెక్కలుగాన నువ్వు చూసుకోకపోతే నీ గృహంలో ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఖర్చు అవుతుంది, ఎక్కడ మనం తగ్గించుకోవాలా అని మనం ఇట్లాంటి లెక్కలు చూసుకోకపోతే అప్పుల పాలైపోతాము. ఎన్ని అప్పులు అవుతున్నాయో తెలీదు, ఎంత వడ్డీలు నువ్వు కడుతున్నావో కూడా తెలీదు. కాబట్టి లెక్క అనేది చాలా ముఖ్యమైనటువంటిది. రోమా పత్రిక 14:12 చదువమ్మా. రోమా 14:12. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. చాలు. ప్రతి వాడును తన్ను గురించి, ప్రతి ఒక్కరూ తన్ను గురించి లెక్క అప్పగించవాలెను. దేనికి? ఏంటమ్మా ఈ లెక్క? దేని గురించి లెక్క అప్పగించాలా? ఏమా? 1 కొరింథీ 6:19-20 చదవమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ శరీరాలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ శరీరాన్ని మనం ఎట్లా వాడుకుంటాము? ఈ శరీరము దేవుని ఆలయము. ఆలయంలోకి ఏమేమి తీసుకొని వస్తున్నాము? మంచి తెస్తున్నామా, చెడుగు తెస్తున్నామా? చూసారా?
నేను పుట్టాను, పెరిగాను, తిన్నాను, చచ్చిపోయాను. కాదమ్మా. ప్రతి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడికి లెక్క అప్పగించవలసి ఉన్నది. నీ శరీరాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు? మంచికి వాడుకుంటున్నావా? దేవుని కొరకు వాడుకుంటున్నావా? చెడ్డకి వాడుకుంటున్నావా? నీ సొంత ఆశల కొరకు నువ్వు వాడుకుంటున్నావా? చూసారా? ఇవన్నీ కూడా మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఈ విషయం ఈరోజు చెప్పేటువంటి వాక్యాలు ఒక పుస్తకంలో రాసుకోండి అమ్మా. గుర్తు పెట్టుకోండి అంటే పేపర్ అక్కడ అది నలిపి పెడతారు. కాదు, అది ఎక్కడ పెట్టావో వెతుకుతా ఉంటారు. అట్లా కాదు, ఒక పుస్తకం మీరు పెట్టుకోండి. ఇట్లాంటి వచనాలు ఏ వచనమైనా రాసుకోండి. ఆ పుస్తకం చూసినప్పుడు టక్కని మీరు తీయగలరు. లేకపోతే మీరు వెతుకుతా ఉంటారు, ఎక్కడ పెట్టాను, నేను గుర్తుపెట్టుకున్నానంటే ఇంత పెద్ద పుస్తకంలో ఎక్కడ గుర్తుపెట్టుకున్నావు నీకు ఎట్లా తెలుస్తుంది? టైం వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఒక పుస్తకంలో మీరు రాసుకోండి, పేపర్లో కాదు, పుస్తకంలో రాసుకోండి. ఆ పుస్తకం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. ఆ వాక్యాలు మీరు కంటత పెట్టి ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేయడం నేర్చుకోండి. వాళ్ళని కాపాడు ప్రభువా, వీళ్ళని కాపాడు ప్రభువా, వాళ్ళ పెళ్లి ప్రభువా, వాళ్ళ ఉద్యోగం ప్రభువా. బైబిల్లో ఎక్కడ కూడా మనము ప్రార్థనలు చదివితే గాన యెషయా చేసిన ప్రార్థన, నెహెమ్యా చేసిన ప్రార్థన, ఎజ్రా చేసిన ప్రార్థన, భక్తులు, ప్రవక్తలు, అపోస్తలులు చేసిన ప్రార్థనలో వాళ్ళని కాపాడండి ప్రభువా, వాళ్ళ పెళ్లి ప్రభువా, వాళ్ళ జాబ్ ప్రభువా అని ఎక్కడా లేదు. ఇది కావాలంటే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో చేసుకోండి. కానీ ప్రార్థన ఎట్లా చేయాలా? వాక్యం ఎత్తి దాని ప్రకారము మనం ప్రార్థన చేయాలంటే నీకు వాక్యాలు గుర్తుంటేనే కదమ్మా. కాబట్టి నువ్వు వాక్యాలు కంటత పెట్టి ఆ వాక్య ప్రకారము నువ్వు, ఇది వాగ్దానము ప్రవ్వా, నా శరీరము జీవం గల దేవునికి ఆలయం ప్రవ్వా, నా హృదయంలో మీరు రండి ప్రవ్వా, నా హృదయంలో ఇంకా మీకు ఇష్టమైంది ఏముంది? కుళ్ళు, కక్ష, కపటము, సాడీలు ఇవన్నీ ఉన్నాయా ప్రవ్వా? తండ్రి నన్ను పరీక్షించి చూడు ప్రవ్వా అని ఇట్లా ప్రార్థన చేయాలమ్మా. మీరు వాక్యం బైబిల్లో ఉన్న ప్రార్థనలు చదివి ఆ ప్రకారం నేర్చుకోండి. దేవుణ్ణి ఎట్లా స్తుతిస్తారు వాళ్ళు? భూమి, ఆకాశము, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అట్లా పిలుస్తుంటారు, ఆ రీతిగా ప్రార్థన చేస్తుంటారు. మరి మనం శరీరంలోకి ఏమేమి తెస్తున్నాం? జీవం గల దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా? లేకపోతే మన యొక్క కుళ్ళు, కక్ష, కపటము, కోపము, పక్షపాతము ఇవన్నీ మన హృదయంలో నింపుకొని ఉంటే గాన దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, దయ్యపాత్మ లోపలికి వస్తుంది. పర్వాలేదులే, నువ్వు చేసింది ఏమీ తప్పు కాదు, ఈ లోకంలో అందరూ చేస్తారు, నువ్వు చేస్తే ఏముంది? సాతానుడు తెలివైనటువంటి వాడు. ఈ లోకంలో వాడికి మించిన తెలివైన వాళ్ళు లేరు. కానీ దేవుడు మనకి జ్ఞానం ఇస్తే శత్రువుకి మించిన జ్ఞానము మనకి దొరుకుతుంది. శత్రువుని ఎట్లా మనము ఎదుర్కోవాలా, శత్రువుతో ఎట్లా పోరాడాలా, ఇవన్నీ దేవుడు మనకి నేర్పిస్తాడు. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా పోరాటం అనేది నీ హృదయంలో ఉంటది. ఎప్పుడు శరీరానికి ఆత్మకి పోరాటమే. చూసారా? మీ ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయంటే ఏ కుక్క ఎక్కువ అన్నము తింటదో ఆ కుక్క బలంగా ఉంటది. నువ్వు శరీరాన్ని
నువ్వు బలపరుస్తున్నావా, ఆత్మను బలపరుస్తున్నావా? దాని ప్రకారము పోరాటం ఉంటుంది. నువ్వు ప్రార్థన కొంచెం చేసేసి అలవాటు ప్రకారం వాక్యం చదివేసుకొని అమ్మయ్య అయిపోయింది, ఇంకా నీ ఇష్టం, తక్కిన రోజంతా నీ ఇష్టానుసారంగా నువ్వు నీ శరీరము నడిపించినట్లయితే శరీరమే గెలిచినట్టు. అట్లా కాదు, ఆత్మ శరీరాన్ని అదుపులో పెట్టాలా. శరీరము చాలా మోసకరమైనటువంటిది. అదే అధ్యాయములో 6వ అధ్యాయము 13 ఆఖరిలో ఏమని ఉందంటే, దేవుడు దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. దేహము ప్రభు నిమిత్తమే. ప్రభు కోసమే ఈ దేహాన్ని నువ్వు వాడాలా. నీ ఆశల కోసం కాదమ్మా, నీ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణమైనటువంటి వాటి కొరకు కాదు. అందరు చూస్తున్నారు కదా, సండే స్కూల్ టీచర్ ఏమంటుంది, అందరూ సెల్ ఫోన్స్ చూసుకుంటున్నారు కదా, అందరూ సీరియల్స్ చూసుకుంటున్నారు కదా, నేను చూస్తే ఏం తప్పైంది? అందరూ నరకానికి వెళ్తే నువ్వు కూడా వెళ్తావా? ఏమా, అందరిని చూడొద్దు, క్రీస్తుని చూడు. నీ సమయాన్ని వ్యర్థం చెయ్యొద్దు అని దేవుడు చెప్తున్నాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు టీవీలు చూసుకుంటా, సీరియల్స్ చూసుకుంటా నువ్వు దేవుని పని కూడా చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు, కానీ అది దేవుడు సంతోషించడు. ఎట్లా ఉండాలమ్మా మన శరీరము? జీవము గల దేవునికి ఆలయమే కాబట్టి, మనలో ఉన్నది పరిశుద్ధాత్మ కాబట్టి, మరి మీరు మీ సొత్తు కాదు. మీ శరీరం నా శరీరం నా ఇష్టం అంటారు. కాదు, నీ శరీరం మీది కాదు. నువ్వు లెక్కప్ప చెప్పాలా. నువ్వు జన్మించావంటే తల్లిదండ్రులకి ఎట్లా నువ్వు లోబడ్డావు, తల్లి కూతురుగా తల్లిదండ్రులను ఎట్లా ప్రేమించావు, తర్వాత నీ యవ్వన కాలము నువ్వు ఎట్లా గడిపావు, వివాహము ఎట్లా చేసుకున్నావు, వివాహం అయిన తర్వాత భర్తకి నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, అత్తామామల్ని నువ్వు ఎట్లా ప్రేమించావు, వివాహం అయిపోయిందని చెప్పి తల్లిదండ్రులను నువ్వు దూరం పెట్టావా, తల్లిదండ్రులను ఎట్లా ప్రేమించావు, నీ బిడ్డల్ని నువ్వు ఎట్లా పెంచావు, నీ బిడ్డల కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేశావు. ఎన్ని ఉన్నాయమ్మా మనం లెక్క అప్పచెప్పవలసింది. దేవుడు ఏమనుంది? ప్రసంగి 12:14 ఏమనుందమ్మా? చదువు. ప్రసంగి 12:14. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. చూసారా? మంచిదే గాని చెడ్డదే గాని ఏది కూడా తప్పించుకోదు, తీర్పులోనికి తేబడును, తెచ్చును. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఈ శరీరంతో. ఈ శరీరాన్ని నువ్వు ఎట్లా అలంకరించుకుంటున్నావు? లోకరీతిగా అలంకరించుకుంటున్నావా, లేకపోతే పరిశుద్ధమైన స్త్రీలుగా నువ్వు అలంకరించుకుంటున్నావా? ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమా, వస్త్రములు ఎట్లా ధరిస్తున్నావు? లోకము ఎట్లా కొట్టుకొని పోతుందో, ఇది లేటెస్ట్ స్టైల్ అంటే అది నాకు కావాలంటావు. ఏమా, లోకస్తులకి నీకు ఏంటి తేడా? నాకు ఇప్పుడు మారుమనసు లేదు కాబట్టి నేను అన్ని చేయొచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో. మారుమనసు పొందాలా? చేస్తూనే ఉంటావు. నీ హృదయం కఠినం అయిపోయిన తర్వాత నీకు ఇంకా ప్రార్థన రాదు, రక్షణ పొందాలనే ఆశలు ఉండవు.
ఒకవేళ నువ్వు రక్షింపబడి కష్టంగా బలవంతంగా పశ్చాత్తాపడి ఏదో 2-3 పాపాలు ఒప్పుకొని 2-3 దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి బైబిల్ తెరిచి వాక్యం వచ్చింది వాగ్దానం వచ్చిందని నువ్వు చెప్పి నీ భక్తిని బిగబట్టుకొని చేయొచ్చు. కొద్ది కాలమే. ఆ తర్వాత ఇది కూడా నువ్వు చేర్చుకుంటావు. నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, కానీ ఎట్లున్నాను అది కాదు. మళ్ళీ పాతవి నువ్వు వదిలిపెట్టలేదు. పాతవన్నీ నీలో ఉన్నాయి. పాతవి వదిలిపెట్టకుండా క్రొత్త ఆత్మ నాలోకి వచ్చింది అని నువ్వు చెప్తున్నావు. ఒక పాల పాత్రని నువ్వు కడగకుండా, సరిగ్గా కడగకుండా కడుగుతావు, కానీ అక్కడక్కడ మీగడ ఉండిపోతుంది. దాంట్లో నువ్వు ఫ్రెష్ పాలు పోస్తావా? పోసి చూడు, ఏమైపోద్ది? విరిగిపోతుంది. ఒక పాలకే పడదు పాతదంటే. ఇంకా పరిశుద్ధాత్మ, ఆ పాత జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడమ్మా. ఎవరు వస్తారో తెలుసా? అపవిత్రాత్మ వస్తాడు. నిన్ను వాక్యాలు తెలుసు, ఆది కాండం నుండి ప్రకటన వరకు సాతానుడికి తెలుసు. ఎట్లా తెలుసా అంటే దయ్యం కదా అని నువ్వు అనొచ్చు. ఎక్కడ నుండి వాళ్ళు పడిపోయారు? పరలోకంలో నుండి పడిపోయారు. పరలోకంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హృదయాల మీద ఈ వాక్యము దేవుడు రాసి ఉంచాడు, అది తుడిచివేయలేదు. కాబట్టి పడిపోయినప్పుడు కూడా ఆ వాక్యం వాళ్ళతోనే వచ్చింది. వాళ్ళకి బాగా తెలుసు, మైండ్లో ఉంది, హృదయంలో లేదు, మైండ్లో ఉంది వాళ్ళకి. కాబట్టి నువ్వేం ప్రార్థన చేస్తున్నావో విని ఆ ప్రార్థనకి జవాబుగా బైబిల్లో నుండి నీకు కరెక్ట్ వాక్యము నీకు ఇస్తారు. అది దేవుడిచ్చాడని నువ్వు అనుకుంటావు. మరి ఎట్లా తెలుస్తుంది అంటే మేము దేవుడిచ్చాడా సాతానుడిచ్చాడా? మరి నేను దేవుడి చేత నడిపింపబడుతున్నానా సాతానుడి చేత నడిపింపబడుతున్నానా? నాకు ఎట్లా తెలుస్తుంది అంటే అని నువ్వు అడగచ్చు. నీ పాత జీవితమే చెప్పుద్ది నీలో ఉంది అంటే గాన నువ్వు మారలేదు అని అర్థము. పాత కోపము, పాత సనుగుడు, గొనుగుడు, పాత సాడీలు, పాత పోట్లాట్లు పెట్టడము, ఎట్లా పోట్లాడుకుంటారో అట్లా మాట్లాడడము, అనవసరమైన వాటిల్లో నువ్వు తల దూర్చడము, ఇవన్నీ నువ్వు మారకుండా నేను దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడా అంటే అని ఒక వేషం నువ్వు వేసుకోవచ్చు. అందుకే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నేను లెక్క అడగబోయే దినం వస్తుంది. ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. అంత ఈజీగా దేవుడు వదిలిపెట్టడు మనల్ని. ప్రతి విషయం అడుగుతాడు. ఎట్లున్నావు నువ్వు? మనుషుల ఎదుట నువ్వు ఎట్లున్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లున్నావు? ఎవరు లేరని చెప్పి నువ్వు ఎట్లుంటున్నావు? చూసారా ఎట్లాగా ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఎట్లా మరి దేవుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడా? ఏమ్మా, గుర్తుపెట్టుకుంటాడా దేవుడు? మన దేహముతో ఏమి జరిగించామో 2 కొరింథీ 5:10 చదువమ్మా. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచిదైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఓకే, ప్రతి వాడును మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము
కావలియును. దేహముతో జరిగించిన వాటి ఫలమును, దేహముతో ఏమేమి జరిగించావో వాటి ఫలము దేవుడి దగ్గర నుండి నువ్వు పొందుకుంటావు. మంచిదైతే మంచి ఫలాన్ని పొందుకుంటావు, చెడ్డదైతే చెడ్డది నువ్వు పొందుకుంటావు. కాబట్టి మన దేహము గురించి ఇంతగా దేవుడు చెప్తున్నాడు. ఏమైనాను సరే దేహముతో నువ్వేం జరిగిస్తున్నావో, నీ దేహాన్ని, నీ శరీరాన్ని ఏ రీతిగా నువ్వు వాడుకుంటున్నావో అన్ని కూడా తీర్పు తీర్చాల్సిందే. తీర్పు జరుగుద్ది. ఏది దేవుడు వదిలిపెట్టడు. ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక కోడలుగా, ఒక అత్తగా, మరి ఒక జేజీగా అన్ని స్టేజెస్ ఉన్నాయమ్మా. నువ్వు ఎట్లా ఉంటున్నావు, మరి ఇవన్నీ ఎట్లాగా ఏమా, ఎట్లాగా మరి ఇవన్నీ ఏంటి, దేన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు? ఇర్మియా 17:2 చదువమ్మా. ఇర్మియా 17:2. ఇక్కడ మనము చూసేదేంటంటే, మనము చేసిన యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడి ఉన్నది, అది వస్త్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములన్నిటి పలక మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. చాలమ్మా. చూసారా, యూదా పాపమే కాదు, మన పాపము కూడా దేంతమ్మా పెన్నుతో రాయడం లేదు, వజ్రపు కొనంట. దాంతోటి మన హృదయం మీద రాస్తుంటే ప్రింట్ అయిపోతుంది. ఎట్లా రాయడం అమ్మా? ఒక వీడియో కూడా ఉంటది లోపల. ఎందుకంటే నువ్వేమేం క్రియలు చేసావో అట్లా రాయడమే కాదు, ఆ ఫోటో అంతా పడుతుంది టైంతో సహా. మనం ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు సెల్ ఫోన్లో అక్కడ టైం వస్తుంది కదా, ఎంతసేపు మాట్లాడామో టైం వస్తుంది, ఎప్పుడు ఫోన్ చేసామో, ఎప్పుడు ముగించామో అన్ని దాంట్లో వస్తాయి కదా. సెల్ ఫోన్ చిన్నది, కానీ ఎన్ని విషయాలున్నాయి, ఈ లోకమంతా సెల్ ఫోన్లో ఉంది. అట్లాంటప్పుడు మన హృదయంలో మనము చిన్నప్పటి నుండి చనిపోయే వరకు చేసినదంతా హృదయంలో ఉండదా? దేవుడు పెట్టలేడా ఏమా? ఆ రీతిగా దేవుడు చిన్నప్పటి నుండి మనం చేసిన అన్ని రాస్తుంటే ఒక పెద్ద పుస్తకం అయిపోద్దంట. ఆ పుస్తకం ఎక్కడికి వెళ్ళదమ్మా. ఆ పుస్తకము నీతోనే ఉంటది. ఎప్పుడు వరకు? నువ్వు మరణించే వరకు ఆ పుస్తకము నీతోనే ఉంటది. మరణించాక ఒక ముసలామని అడుగుతున్నాను, చదువుకోలేదామా? అమ్మా, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తానమ్మా, గాల్లో కలిసిపోతాను అంటుంది. లేదు, కుక్కలు నక్కలైతే గాల్లో కలిసిపోతాయి, కానీ మనకు ఒక ఆత్మ ఉంది. దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత తన ఆత్మను మనలోకి ఊదాడు. అది ఉంది. ఆ ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. చూసారా? వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. దేవుడు అంత ఈజీగా మనల్ని వదిలేయడమ్మా. దేవుడు ప్రేమ గల్లవాడు కదా అంటే, దేవుడు తప్పకుండా క్షమిస్తాడంటే. ఎందుకంటే పరిస్థితులు అట్లా వచ్చినాయి కాబట్టి నేను అట్లా చేయాల్సి వచ్చిందంటే, పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి నేను అబద్ధం ఆడాల్సి వచ్చిందంటే, పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి పాపంలో పడాల్సి వచ్చిందంటే. ఎంత మంది చెప్తున్నారమ్మా అట్లాగా. కాబట్టి దేవుడు
ఊరికనే మనల్ని అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టడమ్మా. మనము దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. ఆత్మ తిరిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతుంది. దేవుని ఎదుట నిలబడాల. ఎవరు తప్పించుకోలేరు. కానీ మనము లోక రక్షకుని పాదాల దగ్గర పడి, ప్రభువా నేను తప్పు చేశాను, ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, దావీదు వలె ఎట్లా తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి, మరలా పాపం వైపు చూడలేదు, విడిచిపెట్టి పడినప్పుడు దేవుడు మన పాపాలన్నీ కూడా నడి సముద్రంలో పడేస్తాడంట. మరి ఎన్నడు కూడా ఆ పుస్తకాన్ని గుర్తు చేసుకోడంట. తన రక్తముతోటి ఆ పుస్తకంలో ఉన్న ఆ యొక్క పాపాలన్నీ కడిగేస్తాడంట. ఛాన్స్ ఇస్తున్నాడు. ముద్ర వేసేది దేవుడే. ఆ ముద్రను తన రక్తంతో పరిశుద్ధపరిచేది దేవుడే, యేసయ్యే. మరి ఇప్పుడు మనము ఎటువంటి తప్పు చేసినా గాని ఒప్పుకొని మరి పశ్చాత్తాపడి వదిలేస్తున్నామా? దేవుడు చెప్తున్నాడు, వదిలేసేయి, నేను అందుకే వచ్చాను, నిన్ను రక్షించడానికి వచ్చాను. నువ్వు తప్పు చేస్తున్నావు, నాకు తెలుసు, నువ్వు బలహీనరాలు అని తెలుసు. కానీ నా దగ్గరకు వస్తే గాన నేను లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాను, నిన్ను రక్షించడానికే వచ్చాను. నువ్వు చేసిన పాపాలన్నీ తుడిసేస్తున్నాను అంటే ఆ పాపాల నిమిత్తం శిక్ష నేను పొందాను, నిన్ను ఫ్రీగా వదిలేస్తున్నాను. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నమ్మాను ప్రభువా, క్షమించు ప్రభువా అని అడుగుతున్నారు. క్షమించిన తర్వాత మళ్ళా యథాప్రకారంగా జీవిస్తున్నారు. ఆత్మీయంగా ఏమి చిగురించడం లేదు, ఆత్మ ఫలాలు లేవు. ఏమా? అట్లాటప్పుడు మళ్ళీ దేవుడు నువ్వు చేసే పాపాలన్నీ మళ్ళీ ప్రింట్ చేస్తా ఉంటాడు. అదొక పుస్తకం అయిపోద్దంట. చూసారా? ప్రకటన 20వ అధ్యాయము 11 నుండి 15 వరకు చదవమ్మా. ఇక్కడ ఆ పుస్తకాల గురించి రాయబడి ఉంది. నేను చెప్పే మాటలన్నీ కూడా నా మాటలు కాదమ్మా, వాక్యంలో నేను మీకు చూపిస్తున్నాను. ఇదంతా నిజము. 11 నుండి 15 వరకు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమును వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. చూసారమ్మా? ఇప్పుడు ఇక్కడ ఒక సింహాసనం ఎదుట ఎవరెవరు చేరుకున్నారమ్మా? గొప్పవారేమి పేదవారేమి మృతులైన వారేమి ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. ఇది జరగబోతుంది. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఈ గ్రంథాలు ఏంటమ్మా? నీ గ్రంథము నువ్వు అప్పుడు విప్పబడుతుంది. నువ్వేమేం చేశావో చిన్నప్పటి నుండి నువ్వు చేసినటువంటి పాపాలు,
అన్ని మంచి చెడు అన్ని పుస్తకం ఒక పుస్తకము రూపంలో అక్కడ నువ్వు తెరుస్తావు. గ్రంథములు విప్పబడిన ప్రతి ఒక్కరి దగ్గర ఆ గ్రంథము ఉంటది. తర్వాత జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. పెద్ద అది జీవ గ్రంథము. ఆ పుస్తకము కూడా విప్పబడుతుందంట. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మనము మృతి పొందిన తర్వాతే ఈ గ్రంథాలు తెరవబడతాయి. అక్కడ తీర్పు దినం అప్పుడు ఆ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. కాబట్టి 15వ వచనంలో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవ గ్రంథంలో ఉంటది. నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోయి నువ్వు తిరిగి పాపంలో జీవిస్తున్నట్లయితే దేవుడు ఆ జీవ గ్రంథంలో నుండి నీ పేరు కొట్టేస్తారు. ఉండదు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారు. తరుణమిదే తరుణమిదే అనే పాట తీర్పు దినం ఎట్లుంటుందో అక్కడ కొంచెం చూపించారు. లాక్కొని వెళ్ళిపోయి అగ్నిగుండంలో పడేస్తున్నాయి దూతలు. అప్పుడు ఏడుస్తే లాభం లేదు. ఇప్పుడే మనం ఏడవాలా. ఇప్పుడే మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఇప్పుడే మన శరీరంలోకి ఏ కుళ్ళు, కక్ష, కపటము, కోపము, గర్వము, అలగడము ఇవన్నీ సాతానుకి సంబంధించిన నీ హృదయంలో ఉంటే మన హృదయము సాతాను చేతిలో ఉన్నట్టే. అందుకని మెలకువగలిగి ఉండండి దేవుడు చెప్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి. నువ్వు వంటలు చేసేటప్పుడు ప్రార్థన చేయొచ్చు. అంట్లు తోముకునేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఏ పని చేస్తున్నా నువ్వు దేవుడితో మాట్లాడచ్చు, దేవుణ్ణి ఆరాధించచ్చు. పాటలతోటి ఆయన్ని నువ్వు ఆరాధించినప్పుడు ఆయన సన్నిధి అక్కడ దిగుద్దంట. ఎవరు ఈ లోకంలో నాకు మొరపెట్టుదురా అని ఆయన వెతుకుతున్నాడంట. ఎవరికి నేను సహాయం చేద్దునా అని పరిశుద్ధాత్మ దేవుడు మరి అంత సంచరిస్తున్నాడు. ఆ టైంలో నువ్వు నిద్రమత్తురాలుగా ఉండి తినేసి పండుకొని నిద్రపోవడమా, లేకపోతే ఎవరు లేనప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయడమా? ఎట్లా ఉంటున్నావు? ఎవరు లేరు కదా అని నువ్వు సెల్ ఫోన్తో గంటలు గంటలు గడుపుతున్నావా? సెల్ ఫోన్లో ఏమి చూస్తున్నావు? నెమ్మదిగా సాతానుడు నిన్ను సీరియల్స్ లోకి లాగేస్తాడు. తర్వాత ఇంకా అద్భుతమైన వాటిని చూడ్డానికి లాగేస్తాడు. అట్లా ఎంత మంది భక్తిని పోగొట్టుకున్నారు గాని పైకి యుక్తిగా ప్రవర్తిస్తున్నాడు. భక్తి ఉన్నట్టుగా నటిస్తున్నాడు. సంఘములో ఉంటున్నారు, సంఘములో పాలు పొందుతున్నారు, సంఘంలో ఎంతో ఒక మెంబర్ లాగా స్టాంప్ పడిపోయింది. నీకు రక్షణ పొందాను అనే స్టాంప్ తోటి నువ్వు చలాయిస్తున్నావు. కానీ నిన్ను సాతానుడు వాడుకుంటాడు, దేవుడు కాదు. ఎందుకంటే సాతానుడు చెప్తున్నాడు, సంఘాల్లో నా ఏజెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళే నా ఏజెంట్స్ అని తెలీదు.
వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళని నేను వాడుకుంటున్నానని చెప్తున్నాడంట. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నిన్ను వాడుకోగలడా? నీకు దూరంగా ఉంటాడు. నీలోకి ఈ అపవిత్రత అంతా వస్తే వెంటనే వాడొచ్చేస్తాడు. ఇది నా స్థానము, ఈ శరీరము నాది, నేను వాడుకుంటాను ఈ శరీరాన్ని, నేను ఈ శరీర ఆశల్ని పెడతాను వాళ్ళల్లో పెట్టి, వాళ్ళు ఆత్మానుసారంగా నడవకుండా నేను చూస్తాను. పోని ఏమన్నా కాపాడతాడా నిన్ను? లేదు, కుదరని రోగాలు నీకు పెట్టేస్తాడు. అయ్యో అమ్మ అని ఏడుస్తా ఉంటే వాడు నవ్వుతా ఉంటాడు. నా బానిసవి నువ్వు, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావు, నా క్రింద ఉన్నావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, సాతానుడు దొంగ. యోహాను 10 మనము ఏమి చేస్తున్నాం? సాతానుడు మనకి రకరకాల వ్యాధులు పెట్టేసి, రకరకాల బాధలు పెట్టేసి, ఇంట్లో రకరకాల సమస్యలు పెట్టేసి దేవుడి మీద మనసు లేకుండా చేసేస్తాడు. చాలా మంది అంటున్నారు, ఆంటీ ప్రార్థన. కాబట్టి మనము ఇప్పుడే దేవుడు మనకి తరుణం ఇచ్చాడు, సరి చేసుకుందామా? ఆ పుస్తకము ప్రవ్వా, ఆ పుస్తకము నీ యొక్క రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరచు. తీర్పు దినమప్పుడు ఆ పుస్తకము క్లియర్ గా ఉండాలి ప్రవ్వా. జీవ గ్రంథంలో నా పేరు లిఖింపబడాలి ప్రవ్వా అని మనము ప్రార్థన చేసుకుందామా? అడుగుదామా దేవుణ్ణి? ఏమా అడుగుతున్నావా? ఏదో నీ సొంత భక్తి నువ్వు చేస్తున్నావా? సొంత భక్తి నువ్వు చేయకూడదు. దేవుడి సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, నిన్ను లెక్క అడగబోతున్నాను, మంచిదే గాని చెడ్డదే గాని నిన్ను లెక్క అడుగుతాను. మరి ఆ యొక్క దినము రాకముందే మనము దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుందామా? అడుగుదామా? ప్రభువా, నేను సరి చేసుకుంటాను, ఎట్లాంటి పాపమైనా సరే నేను ఒప్పుకుంటాను, వదిలిపెడతాను అని మనము ప్రార్థించుదామా? ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉండులాగున దేవుడి సన్నిధిలో మొరపెట్టి, ప్రభువా నా పాపాలు క్షమించవా, నా పేరు జీవ గ్రంథంలో ఉందా అని మనం అడుగుదామా? ప్రార్థన చేసుకుందాము, అడుగుదాము దేవుణ్ణి. మరి ప్రభువా, నా శరీరాన్ని నేను ఏ రీతిగా వాడుకున్నాను? రక్షణ లేనప్పుడు తెలియక వాడుకున్న సంగతి వేరమ్మా. రక్షణ పొందాను అని చెప్పి కూడా మనము వాడుకున్నట్లయితే, ఈ శరీరాన్ని దేవుడికి విరోధంగా మనం వాడుకున్నట్లయితే దేవుడు లెక్క అడగనై ఉన్నాడు. మనం పశ్చాత్తాపడినట్లయితే మన పాపాలన్నీ కూడా దేవుడు పూర్తిగా ఒక్కొక్క పాపము తన రక్తముతోటి కడిగి ఆయన పరిశుద్ధపరిచి జీవ గ్రంథంలో మన పేరు రాసుకుంటాడంట. జీవ గ్రంథాన్ని చూసినటువంటి వాళ్ళు చెప్పారు, జీవ గ్రంథం ఎట్లుంటది అని చెప్పారు. ఎంత పెద్ద పుస్తకం అంటమ్మా, బంగారపు పుస్తకం అంట. అది ఒక గదంత ఉందంట. ఒక ఆయన పశ్చాత్తాపడేటప్పుడు దేవుడు మార్గన్ అనే చేతబడి చేసేటువంటి ఆయన, జార్జ్ మార్గన్ అని తమిళనాడులో ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడు. కాబట్టి ఆయన
మరి వద్దులేండి. ఆయన ఒక మాంత్రికుడు పశ్చాత్తాపడ్డం అంటే అది సామాన్యమైన సంగతి కాదమ్మా. ఎన్ని పాపాలు చేసి ఉంటారో వాళ్ళు. మంత్రాలేసి మనుషుల్ని చంపేసి ఉంటారు, మంత్రాలేసి కుటుంబాలని విడగొట్టేసి ఉండింటారు, మంత్రాలు వేసి వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులన్నీ నాశనం అయిపోయేటట్టుగా చేస్తారంట. అది ఫలించినట్లయితే వాళ్ళు మంత్రాలు నేర్చుకున్నట్టుగా పాస్ అయినట్టుగా అంట. కాబట్టి ఎవరు మంచిగా కనిపిస్తే వాళ్ళని నాశనం చేయడమే వాళ్ళ వంతు. చూసారా? అట్లాంటి ఆయనే దేవుడు అని అనుకుంటున్నాడంట. ఈ జార్జ్ మార్గన్ గారు ఆయనే దేవుడు అనుకుంటున్నాడంట. ఎందుకంటే ప్రతి చీకటి ఈ లోకంలో పూజింపబడేటువంటి కూడా ఆ విగ్రహాలు ఆయన దగ్గరకు వచ్చి గజగజ నిలబడతాయంట. కాబట్టి నేనే దేవుణ్ణి అన్నాడు అని అనుకున్నాడంట. ఆ దయాలు చెప్పినాయి అంట, నువ్వు కాదు దేవుడివి, ఉన్నాడు పరిశుద్ధుడు. ఆయన సేవకుల దగ్గర ఉన్నాడు. ప్రసంగం జోగారి తండ్రి ప్రసంగం చేసేటప్పుడు ఈయన దయాల్ని పంపించాడంట, ఆయన నోరు ముయించండి అని. ఆయన ఏమని ప్రసంగం చేస్తున్నాడు? పెద్ద మీటింగ్ లో ఈయన ఈ మాంత్రికుడు వెళ్ళి కూర్చుంటే ప్రసంగం ఏం చేస్తున్నాడు ఆయన? ఓ మాంత్రికుడా జాగ్రత్త, నీకు నరకము నోరు తెరుచుకొనుంది నిన్ను మింగేయడానికి, జాగ్రత్త అని ఆ వాక్యంలో చెప్తుండగా ఈయన కోపం వచ్చిందంట. ఇక్కడ ఉన్నది ఎవరు? ఏ మాంత్రికుడు? నా గురించి నా భార్య చెప్పింది ఆయనకి. భార్యకే తెలీదంట ఆయన మాంత్రికుడు అని. ఇంకెవరు చెప్తారమ్మా? అందుకనే కోపం వచ్చి దయాన్ని పంపించాడంట, ఆయన నోరు మూసిరా అని. కొంచెం వెళ్ళింది, పరిగెత్తుకొని వచ్చేసింది. ఏంటి వచ్చేసావు అని అంటే అసలు ఎప్పుడు అట్లా రాదంట. ఏంటి వచ్చేసావు అంటే, అమ్మో అక్కడ వెలుగుంది అన్నదా. ఏం వెలుగు? సరే నువ్వు పక్క నుండి ఇంకోరిని పంపిస్తానని చెప్పి అస్సలైన పెద్ద దయాన్ని ఎక్కడి నుండో, ఆఫ్రికా నుండో ఎక్కడి నుండో పట్టుకొచ్చాడంట. ఆ దయాన్ని పంపిస్తే ఇంకా ఖచ్చితంగా జరుగుద్దంట. వెళ్ళి ఆయన నోరు ముయ్యి అన్నాడంట. సగం దూరం కూడా వెళ్ళలేదంట, వెంటనే పరిగెత్తుకొని వచ్చేసిందంట. ఆశ్చర్యపోయాడు, ఏంటి నువ్వు ఎప్పుడు ఇట్లా చేయలేదు, ఇప్పుడు చేస్తున్నావు ఏంటంటే, అక్కడ దేవుడున్నాడు అంటే, దేవుడా? నేను కదా దేవుణ్ణి అంటే, నువ్వు కాదు దేవుడివి, అసలైన దేవుడు అక్కడ ఉన్నాడంటే ఆశ్చర్యపోయాడంట. ఎవరు చెప్తున్నారమ్మా ఆయనకి దేవుడి గురించి? దయ్యాలు చెప్తున్నాయి. అప్పుడు అనుకున్నాడంట, ఆహా ఆయనకి నాకన్నా శక్తి ఉందా, ఆ శక్తి ఏంటో నేను కనుక్కోవాలని ఆయన దగ్గరికి వెళ్ళాడంట. పట్టుదలతో వెళ్ళాడంట. ఎందుకంటే ఎవరికన్నా పెద్ద శక్తి ఉందంటే ఈయన వెళ్ళి అది నేర్చుకొని అంతకన్నా పెద్ద శక్తిని తెచ్చుకుంటాడు. కాబట్టి ఇది కూడా అంతే అనుకున్నాడు. అనుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వెళ్ళి, సార్ నేను మాంత్రికుడినని ఎవరు చెప్పారు సార్ అన్నారంట. అంటే ఆ సేవకుడు జోగారి తండ్రి పైకి కిందికి చూసి, నువ్వు మాంత్రికుడువా? తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్తావో? మాంత్రికుడు అనగానే భయపడతాడు అనుకున్నాడంట. భయపడకుండా నువ్వు ఎట్లాంటి కార్యాలు చేసావు, నువ్వు ఎంత ఘోరమైన పాపాలు చేసావు, నరకానికి నువ్వు వెళ్ళిపోతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడంట. అట్లా వార్నింగ్ ఎవరు ఇవ్వలేదంట. చూసారా ఎట్లాంటి బలమైనటువంటి దేవుడు, ఎటువంటి శక్తి కలిగిన మాటలు ఆయన నోట్లో ఉంచి ఈయన భయపడేటట్టుగా చేశాడు. అప్పుడు ఎట్లా నీకున్న శక్తి అది మంచి శక్తి కాదు, మనుషులను పాడు చేసే శక్తి, మనుషులను చంపే శక్తి.
నాకున్న శక్తి, ఆ యేసయ్య ఇచ్చిన శక్తి మనుషులను ఉజ్జీవింపజేస్తదని 4 మాటలు చెప్పగానే ఆ శక్తి నాకు కావాలి సార్ అన్నాడంట. ఎల్లు, దేవుడిస్తాడు నీకు. నువ్వు ఇంత దరిద్రుడివి, ఇంతమందిని నాశనం చేసావని తిట్టలేదంట. ఎల్లు, దేవుడు నీకు ఇస్తాడు, నీ పాపాలు మాత్రం ఒప్పుకో అంటే ఆశతో వెళ్ళిపోయాడంట. ఎట్లన్నా ఈ శక్తి ఏంటో నేను కనుక్కోవాలని. ఎప్పుడు దయాలతోటి సంభాషించేటప్పుడు ఆ రూమ్ అంతా చీకటి చేయాలంట. అదే గబుల్లో అట్లాగే ఈ దేవుడు కూడా అట్లాగే వస్తాడనుకొని ఆ రూమ్ అంతా కిటికీలు తలుపులు వేసేసి లైట్ ఆఫ్ చేసేసి పండుకొని తల కింద ఇట్లా చేయి పెట్టుకొని, రా నువ్వెవరు, ఓ శక్తి అంట కదా రా అని పిలుస్తున్నాడంట. అదే తన ప్రార్థన. పేరు జార్జ్ మార్గన్. ప్రార్థన చేయడం రాదు. ఎప్పుడు గుడికి వెళ్తేనే కదా మంత్రాలతోటి ఉంటాడు ఎప్పుడు. కాబట్టి రా, నువ్వేంటో శక్తి అంట. ఆ సేవకుడు చెప్పాడు, రా చూస్తాను నేను అని గర్వంగా పిలుస్తున్నాడంట. ఆయనేమో ప్రార్థన చెయ్యని చెప్తే ఈయనేమో వచ్చి పండుకొని తల కింద చేయి పెట్టుకొని చూస్తున్నాడంట, ఎట్లొస్తాడో చూద్దామని. ఒక మెరుపు మెరిసిందంట గదిలో. ఇదేంటి, నేను తలుపులు కిటికీలేస్తే ఈ మెరుపు ఎక్కడి నుండి వచ్చింది, ఈ లైట్ ఎక్కడి నుండి వచ్చింది, నా భార్య ఏమన్నా లైట్ వేసిందా అని వెళ్ళి చూస్తే భార్య మత్తుగా నిద్రపోతుందంట. సరే తలుపు తెరుచుకొని చుట్టూరు చూశాడంట, ఎవరన్నా వచ్చారా, ఎవరన్నా టార్చ్ లైట్ వేసారా అని చూస్తే ఎవ్వరు లేరు. మళ్ళీ తలుపేసేసుకొని ఏదో నాకు అట్లా అనిపించిందేమో అనుకొని మళ్ళీ అట్లాగే పండుకొని తల కింద చేయి పెట్టి చూస్తున్నాడంట గర్వంగా. ఆ శక్తి ఎట్లా వస్తుందో నేను చూస్తాను, నాలో ఉన్న శక్తి కన్నా అని చెప్పి వేస్తుంటే ఆ గోడలో నుండి ఒక లైట్ వెలుతురు ఇట్లా పడ్డదంట ఆయన మీద. సన్నగా పడి అట్లా చూస్తుండగానే పెద్దగా రూమ్ అంతా ప్రకాశించిందంట. తట్టుకోలేక మోకాళ్ళ మీద పడిపోయాడంట. ఆ వెలుగులో యేసయ్య శిలువ మీద వేలాడుతూ మార్గన్ అని పిలిచాడంట. ఆశ్చర్యపోయాడంట, నా పేరట్టు తెలుసు అని. నన్నెందుకు హింసిస్తున్నావు అని చెప్పి ఒక్కొక్క పాపము ఆ స్క్రీన్ మీద చూపిస్తా, గోడ మీద చూపిస్తుంటే తట్టుకోలేక ఏడ్చి 3 దినాలు ఏడ్చాడంట. తరువాత దేవుడు అన్నాడంట, నా కుమారుడా, నీ పాపములను క్షమించానని చెప్పాడంట. చెప్పి నా గ్రంథములో, జీవ గ్రంథములో నీ పేరు రాస్తున్నానని చెప్పి పెద్ద బంగారపు పుస్తకము ఎట్లా తెరిచాడంట. అది ఒక గదంత ఉందంట ఆ పుస్తకము. తెల్లటి బంగారపు ఆ పేపర్ మీద ఆయన చేత్తోటి మార్గన్ అని ఆ జీవ గ్రంథంలో పేరు రాశాడంట. అప్పుడు లేచాడమ్మా. పూర్తిగా మారిపోయి ఆ మంత్రాలు తంత్రాలు అన్ని తీసుకెళ్లి కాల్చి పడేశాడో ఎక్కడ పడేశాడో గాని మొత్తము ఖాళీ చేసేసి వెళ్ళి దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి, దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమారుడా, నీ పాపాలు క్షమించానని. ఆయన కుమారుడా అని పిలిచాడు నన్ను అని చెప్పినప్పుడు అప్పుడు దేవుని సేవకుడు నమ్మి సేవ చెయ్యి, నువ్వు ఇక మీదట సైతాను సేవ కాదు దేవుని సేవ చెయ్యాలని చెప్పి అప్పుడు ఆయన్ని అభిషేకించి సేవకి పంపించారు. పూనాలో ఉన్నప్పుడు
10 రోజులు ఆయన ఉన్నారు. 10 రోజులు మాకు చెప్పారు దయ్యాలు విషయము అవి ఎట్లా చేస్తుంటాయి, వాటిని ఎట్లా తరిమేసి దేవుడి నామమున దేవుని వాగ్దానంతో ఎట్లా దాన్ని తరిమేయాలా, ఎట్లా దేవుడు కార్యాలు చేశాడు. 10 రోజులు మాకు చెప్పారు, ఇవన్నీ చెప్పారు. అప్పటికి నాకేమి తెలియదు, ఈ దయ్యాల గురించి తెలీదు, దేవుడి గురించి అంత ఎక్కువ కూడా నాకు తెలీదు. కానీ ఎందుకు చెప్పించాడో దేవుడు మాకు తెలియదు. కానీ దేవుడు ఈ విషయాలన్నీ మేము మా హృదయంలో పెట్టుకున్నాం. దేవుడు వాక్యము, దేవుడు విషయాలు నీ హృదయంలో నువ్వు దాచిపెట్టుకుంటున్నావా? అప్పటికప్పుడు మర్చిపోతున్నావా? నీ హృదయంలో ఏదేదో ఉంటే ఇవన్నీ నీ హృదయంలోకి ఎక్కవు, మర్చిపోతావు. మర్చిపోయాను సిస్టర్, ఏం వాక్యం చెప్పానంటే మర్చిపోయాను సిస్టర్. మీ అత్త ఏమన్నా అన్నదమ్మా అంటే ఓ ఎమ్మో పెళ్ళైన దగ్గర నుండి మొదలేస్తారు, అన్ని గుర్తుంటాయి. చెత్తంతా తీసేసుకొని ఈ జీవం గల మాటలు నీ హృదయంలో నింపుకోండమ్మా, అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. చెత్తంతా తీసేయి ప్రవ్వా, తీసేయి ప్రవ్వా అని నువ్వు పెట్టుకోవడం కాదు, నువ్వు పట్టుకొని ఉండడం కాదు, వదులు అని దేవుడు చెప్తాడు. నువ్వు వదలపోతే దేవుడు ఏం చేయలేడు, నువ్వు సరిగ్గా లేకపోతే దేవుడు ఏం చేయలేడు. నువ్వు బలవంతాన ఇది చేయాల్సిందే అని నిన్ను బలవంతాన చేయించడు. నీ ఇష్టపూర్వకంగా నువ్వు వదిలితే నేను వస్తాను, అంతే. వదిలే అంటాడు, నువ్వు వదిలితే ఉంటాడు, వదలకపోతే నిన్ను దాటి వెళ్ళిపోతాడు. అది ఎంత భయంకరమో చూడండి అమ్మా. ప్రార్థన చేసుకుందాము, సమయం ఎంత తొందరగా అయిపోతుంది. సరే, ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నా పేరు జీవ గ్రంథంలో ఉందా? నేను సరిగ్గా జీవిస్తున్నానా? నా పాత జీవితం వదిలేశానా? నేను ఇంకా దాంట్లోనే ఉన్నానా? భ్రమపడుతున్నానా? భ్రమపరచు ఆత్మ నన్ను నడిపిస్తుందా? వెలుగు దూత నన్ను నడిపిస్తుందా? పరీక్షించుకుందాము. సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య గొప్ప దేవుడవు ప్రభువా, మాంత్రికులను మార్చే దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. వాళ్ళు ఎటువంటి నాశనమైనటువంటి ఎన్ని కుటుంబాలని నాశనం చేసి ఎంత మందిని చంపేస్తారు. అయినా ప్రభువా నన్ను క్షమించు అన్నప్పుడు క్షమించగలిగిన దేవుడివి, జీవ గ్రంథంలో ఆయన పేరు రాసినటువంటి దేవుడివి, ఎంత గొప్ప దేవుడివి ప్రభువా. తండ్రి, మేము కూడా ప్రతి ఒక్కరము జీవ గ్రంథంలో మా పేరుందో లేదో చూసుకోవడానికి సహాయం దయచేయండి నా తండ్రి. ఇంకా కొద్ది కాలము ఈ లోకంలో ఉండబోతున్నాము, నీ రహస్య రాకడ రాబోతుంది, సిద్ధపాటు దయచేయండి ప్రభువా. తండ్రి, మేము భక్తి కలిగిన వారమని, నీతి కలిగిన వారమని ప్రభువా ఇతరులను చిన్న చూపు చూస్తున్నామేమో, మా జీవితం మా ముందు పెట్టి గద్దించమని అడుగుతున్నాను నా దయగల ప్రభువా. ఈ ఆన్లైన్ కొరకు స్తోత్రములు. ప్రతి దినము ప్రార్థన చేస్తున్న 3 గ్రూప్స్ కొరకు స్తోత్రములు, లీడర్స్ కొరకు స్తోత్రములు నా దయగల ప్రభువా. ప్రార్థనలు బట్టే ఇంకా ఈ సేవ ఉంది ప్రభువా నా తండ్రి. ఇంకా ఫ్రెండ్స్ కి చెప్పి తీసుకొని వచ్చుటకు సహాయం దయచేయండి. స్త్రీల కుటుంబం ఎంతో ఇంపార్టెంట్ ప్రభువా. స్త్రీ ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ముఖ్యమైనటువంటిది, సంఘానికి ముఖ్యమైనది. మరి ఇంట్లో కూడా ప్రభువా గృహానికి ముఖ్యమైనటువంటిది. కాబట్టి మేమెంతో ధన్యులము మిమ్మల్ని తెలుసుకుంటేనే, లేకపోతే ఎంత నాశనమన్నా మేం చెయ్యొచ్చు ప్రభువా. సాతానుడు వాడుకోవచ్చు, కానీ నా తండ్రి మీ శిలువ యొద్దకు వస్తున్నాము ప్రభువా. అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను
నా దయగల్ల తండ్రి, ఈ బీద ప్రార్థన ఇంకా అనారోగ్యంగా ఉన్న వారి కొరకు అడుగుతున్నాను. ఎవ్వరు ప్రభా నిరుత్సాహపడనీయద్దు. ఎక్కడున్నారో పండుకొని ప్రార్థన చేసి నా పేరు జీవ గ్రంథంలో రాయండి ప్రభా, అది నాకు ముఖ్యమని. స్వస్థత ముఖ్యం కాదు తండ్రి ప్రభా, హృదయ మార్పు ముఖ్యము. కాబట్టి మీరు కృప చూపించమని, నీ చిత్తమైనట్లయితే వచ్చే వారం మరలా మేము కలుసుకునే భాగ్యం దయచేయమని, తెచ్చిన ప్రతి బిడ్డ కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.